ప్రైజ్ అలాడ్ ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మేల్కొన్నారా? మేల్కొన్నట్లయితే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకొని మరి ఆయనకు మనము ఉదయాన్నే ఆయనతో మాట్లాడే వారముగా ఉండాలి. ఆయన మాటలు ఎంతో అమూల్యమైనవి. మనం మోకాళ్ళ ఉనివి ఎక్కువజామున ఆయన వెదికే వారముగా ఉంటే, మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెదికే వారముగా ఉంటే, ఆయన కృపతో ఉదయకాల సమయంలో నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆయన కృపణతో నువ్వు తృప్తిపరచబడితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మరి అట్టి దీవెనలు మనం ఈ ఉదయకాలంలో పొందుకుందామా? ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. కీర్తనలు 37:5. నీవు ఆయన నమ్ముకున్నట్లయితే, ఆయన యందు నీవు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయన మార్గంలో నీవు నడిచినట్లయితే ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. ఈ దినము నీకు ఏ కార్యము కావాలని కోరుకుంటున్నావు? నీకు స్వస్థత కావాలని కోరుకుంటున్నావా? నీ గృహంలో ఆశ్చర్యకార్యము వివాహం జరగాలని కోరుకుంటున్నావా? నీ బిడ్డలు చదువుల విషయంలో విజయాన్ని పొందాలని కోరుకుంటున్నావా? ఆర్థిక సమస్యలు విడిచిపెట్టాలని కోరుకుంటున్నావా? ఏదైనా కార్యం నీ జీవితంలో జరగాలని నీవు కోరుకున్నట్లయితే ఆయనతో మాట్లాడు. మొట్టమొదటిగా నీవు లేవగానే ఆయనతో మాట్లాడగలిగితే ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీవు అడిగిన ఈవులు నీకు దయచేసే దేవుడు గనుక ఉదయకాల సమయంలో మనం ఆయన దీవెనలు పొందుకునే వారముగా ఉండి ఆయన వెలుగులో నడిచే వారంగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.